ఓం శ్రీ గురుభ్యో నమః. అనుకున్నది జరగలేదని దేవుళ్ళని మారుస్తున్నారా? కష్టం వస్తేనే దేవుడు గుర్తొస్తాడు చాలామందికి. అయితే సాధారణంగా అందరూ కష్టాలు తొలగించమనే దేవుణ్ణి కొలుస్తారు. ఏ ఆపద వచ్చినా, కోరిన కోరికలు తీరకపోయినా, బాదరబందీ పెరిగి బ్రతుకు బరువు అవుతున్నా అప్పుడు కనిపించేది దేవుడొక్కడే. ఆయన్ను ప్రార్థిస్తాం, పూజిస్తాం, మొక్కులు మొక్కుతాం, ముడుపులు కడతాం, కోరికల చిట్టా విప్పుతాం, కొబ్బరికాయలు కొడతాం, నీ కొండకు వస్తామని అంటాం, ఉపవాసాలు చేస్తాం, కనిపించిన ప్రతి దేవుడికి అర్జీలు పెడతాం. మన బాధలు తీరకపోతుంటే సులభంగా దేవుళ్ళని కూడా మార్చడం చేసేస్తాం. ఇది ఇప్పుడు సమాజంలో అతి సహజంగా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఈ కథ ఎలా ఉన్నా దీనిలోని నీతిని మనం గ్రహిస్తూ ఒక చిన్న కథని చెప్పుకుందాం. పూర్వం ఎక్కడికి వెళ్ళినా చుక్కెదురవుతోంది. ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే అపారమైన దైవ కృప అవసరమని ఎవరో చెప్పారు. ఏ దేవుణ్ణి పూజించాడు కదా, భక్తులు పిలవగానే పలుకుతాడని వెంటనే ఆలోచించాడు. ఇంతలో ఎవరో చెప్పారు, కృష్ణుడు అద్భుత లీలలు మహిమలు చేసేవాడని, ఏదో ఒక అద్భుతం చేసి భక్తులను కాపాడుతాడని వారు చెప్పారు. అంతే, ఆయన శివలింగాన్ని పక్కకు పెట్టేసి కృష్ణుడి పూజ మొదలెట్టాడు. కష్టాలు తీరలేదు. ఇంతలో వినాయక చవితి వచ్చింది. కోరిక నెరవేర్చేవాడు, కోరిక తీరాలంటే వినయించాలని ఆయన ఆరాధన మొదలుపెట్టాడు. ధూప దీప నైవేద్యాలతో వినాయకుడిని పూజించాడు. కొన్నాళ్ళు అలా సాగింది. ఈయన కోరికలు తీరలేదు, ఈతి బాధలు తగ్గలేదు. ఎవరో చెప్పారు, ఆంజనేయుడైతే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలడని, ఆయనను పూజించమని. సరే, ఈయనకి నిజమేననిపించింది. వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం కొని తెచ్చాడు, పూజించడం మొదలెట్టాడు. ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అవసరమని ఎవరో చెప్పడంతో ఆ విధంగానే పూజించాడు. ఫలితం కనపడలేదు. ఈ దేవుళ్ళందరూ ఇంతే. మగవారైతే కరుణ ప్రేమ ఎక్కువ, తల్లిలా ఆదుకుంటుందని అమ్మను కొలవాలనే నిర్ణయానికి వచ్చాడు. సరే, అయితే ఆయన సుకృతమో కాలం కలిసి వచ్చిందో, కష్టాలు తీరాయో, కోరికలు నెరవేరాయి, సిరి సంపదలు సుఖ సంతోషాలు కలిగాయి. అమ్మ మీద నమ్మకం పెరిగిపోయింది. ఒకరోజు ఆ అమ్మవారి ముందు పెట్టిన సాంబ్రాణి కడ్డీ ధూపం తాను ఇంతకు ముందు పూజించిన ఇతర దేవతల విగ్రహాల వైపు వెళ్ళడం చూశాడు. వారికి ఈ ధూపం ఆఘ్రాణించే అర్హత లేదని ఆ విగ్రహాల ముఖాలను కప్పేలాగా గొడ్డలు కట్టేశాడు. అప్పుడు మళ్ళీ అమ్మని ధ్యానిస్తూ కళ్ళు మూసుకున్నాడు. కొంతసేపు అయిన తర్వాత కళ్ళు తెరిచాడు. ఎదురుగుండా శివుడు, కృష్ణుడు, గణేశుడు, ఆంజనేయుడు నిలబడి ఉన్నారు. ప్రసన్నంగా నవ్వుతున్నారు. ప్రత్యక్షమయ్యారు. వాళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. అయితే తేరుకుని, నేను మిమ్మల్ని అందరినీ చాలా కాలం శ్రద్ధగా భక్తితో పూజించాను, ఆరాధించాను. మీరు ఇప్పుడు వచ్చారా? నేను ఇప్పుడు మిమ్మల్ని పిలవలేదు, రమ్మనలేదు, పైగా మిమ్మల్ని నమ్మడం లేదు, పైగా మీ మీద కోపంతో మీ ముక్కు నోళ్లను కూడా గొడ్డలు కట్టానన్నాడు. అప్పుడు శివుడు, నాయన, అప్పుడు నీవు మమ్మల్ని నిర్జీవమైన విగ్రహాలుగానే భావించావు, ఇప్పుడు మమ్మల్ని సజీవులుగా భావించావు, కనుకనే ధూపం ఆఘ్రాణించకూడదని ముక్కు నోళ్లకు గొడ్డలు కట్టావు. మేము ఇక్కడ ఉన్నామన్న విశ్వాసం నీలో దర్శనమిచ్చాం అని చెప్పాడు. అందుకే మందిరంలో ఉన్న ఫోటోని ఫోటోగా చూడకండి, విగ్రహాన్ని విగ్రహంగా చూడకండి. ఆ పరమాత్మే వచ్చి కూర్చున్నాడని మనం భావన చెయ్యాలి. తక్కిన వారంతా శివుడు చెప్పింది వింటూ అవును అన్నట్టు చిరునవ్వు చిందించారు. అందరూ అతన్ని ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు. ఇక్కడ ఈ కథలో మనం తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం, భగవంతుని విగ్రహంగా కాక నిజంగా ఉన్నాడనే దృఢ విశ్వాసంతో పూజించాలి, ఆరాధించాలి. అప్పుడే వారు కనిపిస్తారు.
రామకృష్ణ పరమహంస చిన్నతనంలో అమ్మవారి గుడికి నైవేద్యం పట్టుకెళ్లాల్సి వచ్చింది. అది పుచ్చుకుని బయలుదేరాడు. నైవేద్యం అమ్మవారి ముందు పెట్టి తినమన్నాడు. ఆవిడ రోజు నైవేద్యం తింటుందనుకున్నాడు. రోజు తినేదానివి, ఈరోజు తినవేమి, తింటే కానీ వెళ్ళనన్నాడు. తాను తింటానన్నా అతని దృఢ విశ్వాసానికి మెచ్చి ఆమె నైవేద్యం తిన్నది. అదే దేవుని వేరు వేరు రూపాలు. కష్టాలు కర్మఫలాన్ని బట్టి వస్తాయి. అవి ఎల్లకాలం ఉండవు. దైవారాధనతో కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.